మనం తినే తిండి ఎంత బలంగా ఉంటే మన ధాతువులు అంత బలంగా ఉంటాయి. మనం తినే తిండే కరెక్ట్ లేదు. అర్ధరాత్రి పూట పిజ్జాలు బర్గర్లు తింటే అవేం డైజెస్ట్ అవుతాయి? 2-3 రోజుల వరకు డైజెస్ట్ అవ్వవు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడి నుంచి షుగర్లు వస్తాయి, టెన్షన్లు వస్తాయి, ఊబకాయం వస్తుంది. కూర్చున్న చోటు నుంచి కదిలే ఉద్యోగాలు కావు. 8 గంటలు కూర్చొని టకా 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 కొడుతూనే కూర్చోవాలి. వాళ్ళకి తలనొప్పి వస్తుంటుంది. మధ్య మధ్యలో పోయి పాలతో తయారు చేసిన కాఫీలు టీలు కాదు, మిషన్లో పోసిన కాఫీలు పోసుకొని తాగొస్తాడు. దానివల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. అవునా? ఇన్ని తప్పులు మనం చేసుకుంటూ ప్రకృతిని నిందించడం కరెక్ట్ కాదు. ప్రకృతి ఇచ్చేది ఇప్పటికి ఇస్తూనే ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి ముక్కోటి జీవరాశులన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రకృతి మీదనే ఆధారపడ్డాయి. ఆ ప్రకృతిని మనం నాశనం చేసుకుంటున్నాం. ఒకటి, ప్రకృతి ద్వారా వచ్చేది మనం తీసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా ఇవి కొన్ని విషయాలైతే, అలానే మన పెద్దలు చేసినటువంటి పాపాలు కూడా తప్పనిసరిగా మన వంశం మీద ప్రభావం పట్టడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు.